మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. ఏపీలోని కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ఆవరణలో పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అభిమానులు, అనుచరులు, రాజకీయ నాయకుల సమక్షంలో అంతిమ యాత్ర సాగింది. అంతకుముందు ముద్రగడ భౌతిక కాయానికి రాజకీయ ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. మంత్రులు దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నివాళులర్పించారు. వైసీపీ అధినేత జగన్ కూడా ముద్రగడ భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తర్వాత జగన్ ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొని పాడెమోశారు. ప్రభుత్వం తరఫున అధికార లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. అయితే గౌరవ వందనం సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ముద్రగడ అనుచరులు, వైసీపీ నాయకులు కార్యక్రమాన్ని అడ్డుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పక్కకు వెళ్లిపోయారు. మీరెందుకు వచ్చి మోగిస్తారు? అవసరమా మాకు?